శుభమస్తు. శ్రీరామ జయం. ఒంటరితనం అండి అనే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంతో మనం అనుకుంటున్నాం బంగారు బాటలు అని వాళ్ళు అనుకున్నారు. రెక్కలు వచ్చిన పక్షులు విదేశాలకి వెళ్ళిపోగా వృద్ధాప్యంలో ఉన్న దంపతులు ఒంటరితనంతో బాధపడుతూ, అందులో కూడా ఎవరైనా ఒకరు కాలధర్మం పొందితే రెండవ వారు మరీ దిగులుగా ఒంటరి అనేటట్లుగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ చేయూత ఇచ్చే దైవం, నేనున్నాను అంటూ వెంట ఉండే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారి రక్ష ఇంటికి ఉండాలి అంటే ఇంటిపైన ఒక కాషాయ ధ్వజం ఎగురవేయాలి. రెపరెపలాడే ఆ కాషాయ ధ్వజం పైన సంజీవిని పర్వతం తీసుకుని వచ్చే ఆంజనేయ స్వామి వారి దర్శనం మనం చేసుకోగలిగితే ఔషధమయమైనటువంటి ఆ పర్వతం ఆరోగ్యాన్ని మనకు అందిస్తుంది అనే ఆలోచన మనకు కలుగుతుంది. పూర్వం నిర్మేఘంగా ఉండే ఆకాశం చూస్తూ సాయంత్రం వేళ మేడపైన వెల్లకిలా పడుకొని అరచేతిని తలగడగా మార్చుకొని అస్తమించే సమయంలో ఆకాశాన్ని పరికించేటటువంటి అపురూపమైన సందర్భంలో అన్వీక్షయస్య మాతంగాన్ ఘన ఇవ మనీషయా, అన్వీక్షణ చూసే సమయంలో ఆ ఘనమైనటువంటి మబ్బులు ఎలా కనిపించేవి? అరచేతిలో సంజీవకరణి విశల్యకరణి చేతబుచ్చుకున్న ఆ పర్వతాన్ని ఇలా మోస్తూ చిరునవ్వులు చిందిస్తూ వాయువేగ మనోవేగాలతో ప్రయాణించే ఆంజనేయ స్వామి వారి రూపం కనిపిస్తుంది. మబ్బులలో ఇలా ఆంజనేయ స్వామి వారి రూపాన్ని చూడని వారు లేరు అనడం అతిశయోక్తి కాదు. ఆకాశాన్ని అక్కడ ఉండే మబ్బులను గమనించే వారందరికీ ఈ అనుభూతి కలుగుతుంది. అలాంటి ఆ ఆంజనేయ స్వామి ఒంటరితనంతో ఉన్నవారికి ఆత్మబంధువు. ఇంటిపైన ఒక కాషాయ ధ్వజం ఎగురవేయండి. ఆ కాషాయ ధ్వజం మీద సంజీవిని పర్వతాన్ని తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉండేలాగా చూసుకోండి. స్వామి మీ వెంటే ఉంటాడు, మీ మనసులో ఉంటాడు, మీకు ఒంటరితనం లేకుండా చేస్తాడు. రెక్కలు వచ్చిన పక్షుల వలె విదేశాలకు వెళ్ళిపోయిన ఆ కుమారులు కుమార్తెలు బంధువులు వీళ్ళందరూ ఈ దేహానికి చెందిన బంధువులు మాత్రమే. ఆంజనేయుడు ఆత్మబంధువు. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.